రేవంత్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచి నిర్బంధించి పీఎస్లకు తరలించారు. హామీల అమలుపై ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడమేనా ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. గౌరవ మంత్రుల పర్యటన ఉందని అర్ధరాత్రే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు ప్రజాపాలన అంటే చెప్తూ అర్ధరాత్రి మాత్రం ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు తట్టుకోలేక అర్ధరాత్రికి మాత్రం అరెస్టులు చేస్తూ ఇలా పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుట్రపూరిత ధోరణితో రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నగా చూపెట్టాలని ఏదైతే గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారు అక్కడ ఎగువ గోదావరి ప్రాంతంలో పుష్కలమైన వర్షాలతోని దిగువ గోదావరి నిండుగా పారుతుంటే ఎటువంటి యాక్షన్ లేకుండా ఏదైతే మేడిగడ్డ వద్ద ఆ గేట్లను ఆపకున్నా కూడా ఇలా కన్నెపల్లి లక్ష్మి పంపులను ఆన్ చేసి ఇలా ఏదైతే రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరాన్ని చిన్నగా చూపెట్టాలని ఆ యొక్క పనులు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమేముంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఏదైతే ప్రజా పాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే అక్రమ పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆరోపిస్తున్నారు. గతంతో పోల్చుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా నిర్బంధ పాలన అనేది ఎప్పుడు కూడా లేదు. కానీ కాంగ్రెస్ పాలన మాత్రం కొట్టచ్చినట్టుగా కనిపిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుండి నిజానికి చెప్పాలంటే అర్ధరాత్రి అని కూడా కాదు, రాత్రి 10 గంటలు దాటిన సమయం నుండి కూడా పూర్తి స్థాయిలో పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి అక్కడ ఉన్నటువంటి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. దీంతో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పరిపాలన పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేడు పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో ఇలా అక్రమ అరెస్టులు చేయడం ఎందుకు? ప్రజాస్వామ్య పరంగా ప్రజా గొంతుకగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులుగా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక మంత్రుల పర్యటనలో ముందు అక్రమ అరెస్టులు ఏంటంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క రైతాంగం అంతా కూడా సాగు నీరందాక కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ తాము ఈ యొక్క మంత్రుల పర్యటన అడ్డుకుంటామో, ఎక్కడ నిరసన గలం వినిపిస్తామా అంటూ ఒక భయానక వాతావరణంతో ఒక ముందస్తు భయంతోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా కనీసం తెల్లవారుజామున అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ నిన్న అర్ధరాత్రి కనీసం 10 కూడా కానటువంటి సమయంలో ఆ అక్రమ అరెస్టులు ఏంటంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరొక వైపు వరనాట్లకు నీళ్లు అందడం లేదు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయలేదు, కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే సాగునీరు అంతా ఇప్పటికే వరి నాట్లు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నటువంటి పరిస్థితి. రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి సోయి లేనటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల పైన అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, ఒక మంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో అక్రమ అరెస్టులు దారుణం అంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని అక్రమాలు చేసినా, ఎంత ముందస్తు అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మంత్రుల పర్యటన అడ్డుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పటికే పిలుపునివ్వడం జరుగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.